ఐపాక్ తో? ఐపాక్ తో పోయి కలిసాడుగా ఈరోజు. ఏమంటారు అసలు వాళ్ళది ఏంది, వాళ్ళ రిపోర్ట్లు ఏంది ఏంది దాని మీద బాగా గొడవ అవుతుంది ఏంది? ఐపాక్ సర్వే ఘోరంగా ఇచ్చాడు అట్ట ఇట్ట అంటారు ఏంది? ఐపాక్ టీము ఘోరంగా ఏమి ఇచ్చాడా? సర్వే ఏదో బ్యాడ్ గా ఇస్తుంది, ఐపాక్ గొడవ అయింది, ఐపాక్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఏదేదో పుకార్లు బయటకు వస్తాయండి. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించినంత రీతిలో మనకి వస్తాయి అన్నాడు. మరి ఇంకేంది, ప్రశాంత్ కిషోర్ దేశమే బిత్రబోద్ది మన చూపు చూసి మనకు వచ్చే విషయం అన్నాడు. ఏందంట ఆయనకు అంత కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ అంటే నీకు విషయం చూసా, వాళ్ళు ఎలాగైతే ప్రవర్తన జరిగిందో, ఈ కమ్మ కాపు వీళ్ళు ఉన్నారో, ఎవరైతే పథకాలు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అంత గట్టిగా ట్రై చేశారు ఏంది గెలిపిద్దామని. ఇది టోటల్ గా ఎవరైతే, నేను ఈరోజు మా ఇంటికి వస్తుంది పని ఆమెను అడిగాను, నేను ఏమని అడిగాను తెలుసా, ఏమ్మా ఎవరికి వేసావు ఓటు అంటే, అయ్యా జగన్ బాబుకి వేసాను అయ్యా ఓటు అని ఆమె. మీ ఇంట్లో ఎంతమంది వేసారంటే, మా ఇంట్లో అంతా వేసేసామండి ఓట్లు అని. ఎందుకు వేసారంటే, ఏంటంటే పథకాలు ఆగిపోతాయి కదా, రావు కదండి, అది విషయం అర్థమైందా? వీళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? ఎవరిది? వీళ్ళందరి పర్సంటేజ్ ఇట్లా పథకాలు తీసుకునే వాళ్ళందరి పర్సెంట్ అంతా 55 ఉంది పైనే ఉందా? మరే లేకపోతే ఇంకెక్కడిది అయితే 55% ఉన్నాయా వాళ్ళది? ఏమన్నట్టు వాళ్ళ సర్వే ఏంటంటే అసలు ఐపాక్ వాళ్ళ సర్వే, వాళ్ళు సర్వే ఇచ్చేసారుగా వాళ్ళు ఏమని, ఎంత అదే ఎంత ఇచ్చారు? ఎంత ఇచ్చారంటే వాళ్ళు అదే ఈసారి వాళ్ళ లెక్క ప్రకారం 151 సీట్లు వస్తాయని చెప్పారంట. 151 సీట్ల? మళ్ళీ 150 సీట్లే వస్తాయా? 151 పైనే వస్తాయి సార్, 1 పైనే 151 పైనే వస్తాయి సార్ అని చెప్పారంట. ఓకే, 22 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారంట. మరి ప్రశాంత్ కిషోర్ వాళ్ళ నుంచి బయటపడిపోయి ఇలాంటి అకృత్యం ఎందుకు చేసినట్టు? వాడు చేసిన పని వల్ల కొన్ని విపరీతమైన డబ్బులు వసూలు చేసిన మొదలు పెట్టాడు ప్రశాంత్ కిషోర్. దానివల్ల వాడిని పక్కన పెట్టి ఐపాక్ ని తీసుకున్నారు. జగన్ దే వీళ్ళు. నిజంగా జగన్ దా ఇది ఐపాక్? మరే జగన్ కదా అయితే, ఇంకెవరు అయితే? జగన్ ఓనర్ ఆయనే, సజ్జల భార్గవ్ కదా మెయింటైన్ చేసేది ఇదే. అవునా ఐపాక్ ని? మరి ఇంకెవరైతే? సజ్జల భార్గవే కదా, పక్కన ఉన్నాడు చూడలా సజ్జల భార్గవ? అవును ఉన్నాడు. మరి ఆయనే చేసేది మెయింటైన్. అదే చెప్పింది మీ వాడికి దాంట్లో, కాకపోతే నేను సజ్జల దీంట్లో ఐపాక్ లో చూద్దాంలే అన్నాడు. సరేలే, మేము కలిసాం పోయి సజ్జలను కానీ భార్గవని. 4 ఐడియాలు ఉన్నాయి, ఆ ఐడియాలు పాపం చేసి ఎన్నో ఐడియాలు ఇస్తే వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 151 సీట్ల పైనే వస్తాయి మనకి అని చెప్పారు. 151 ప్లస్ ఐపాక్ యొక్క సర్వే అంచనా ఎగ్జిట్ అంతే 22 ఎంపీ సీట్లు లెక్క ప్రకారం ఇచ్చారు. సార్ దాన్ని పూర్తిగా ఫాలో అవుతున్నాడు ఐపాక్ ని ఎందుకు నమ్మాలి అసలు? ఐపాక్ మీద వచ్చిన దుష్ప్రచారం ఎందుకు వచ్చిందట బయట? ఐపాక్ జగన్ కి పడలేదు, ఐపాక్ టీమ్ ని వదిలించుకోవాలని చూశాడు. ఇలాంటి 100 చెప్పారు వాళ్ళు, ఒకటి కాదు 100 చెప్పారు. ఇలాంటి హైప్ సృష్టించడంలోనే వాళ్ళ మీడియా వాళ్ళ కథ వాళ్ళు ఉంటుంది. ఒకసారి వాళ్ళని కొట్టాడు, వాళ్ళు ఏదో తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని. అవునవును, అసలు ఒక సమయంలో వాడెవడో ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఐపాక్ వాళ్ళకి డబ్బులు ఇస్తే ఒకలాగా, డబ్బులు ఇకపోతే మరోలాగా ఇస్తారు అని అదొక వాళ్ళ. వాళ్ళకి వీళ్ళకి ఏమి సంబంధం లేదు, ఐపాక్ టీం వాళ్ళ దగ్గర నుండి చూపించారు. లేదు నీకు వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నారు జగన్ తో, వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నారు. అవన్నీ తప్పుడు ప్రచారాలు, వాళ్ళ కథ మొత్తం అన్ని వాళ్ళు వెనక చేసి వెనక నుండి ఎవ్వరికి తెలియకుండా ఈ ఎలక్షన్ లో నడిపారు. ఎంతమంది ఉంటారు వాళ్ళంతా? ఎంతమంది ఉంటారు వాళ్ళంతా? 700 మంది ఉన్నారు. 700 మంది. ఓకే ఓకే, వాళ్ళంతా హాజరయ్యారా? ఎక్కడ హాజరయ్యారు? ఇది ఎక్కడ హాజరయ్యారు? ఆఫీస్ ఉంది కావాలి. ఏది అక్కడ తడేపు దీనిలో రిలయన్స్ పైన బెంచ్ సర్కిల్ ఇక్కడ అది. ఓకే, బెంచ్ సర్కిల్ దగ్గర.
అక్కడ రిలయన్స్ పైన ఉంటది ఒక ఆఫీసు, అది కాదు స్కిల్ డెవలప్మెంట్ మీద. లేదు అది వేరే, అది వేరే, అది భార్గవ్ ఎక్స్క్లూజివ్. ఇక్కడ మెయిన్ ఆఫీస్ ఐపాక్ టీమ్ ఇక్కడదే. బాగానే ఉందబ్బా నీకు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం అయితే జగన్ సార్ కి విపరీతంగా ఓట్లు పడ్డాయనేది ఒక నువ్వేమన్నావంటే నేను చెప్పేది అన్నా కానీ ఓటింగ్ సరళి టీవీ నేను ఇంటర్వ్యూతో బయటపడిపోయింది జగన్ సార్ది. ఓకే ఓకే. టీవీ నేను ఇంటర్వ్యూ ఉంది చూసావా, దాంతో ఒక్కసారిగా తిరిగింది, బొమ్మ తిరిగిందంటావు. బొమ్మ తిరిగింది. ఓ పక్కేమో ఈ ల్యాండ్ యాక్ట్, టైటిల్ యాక్ట్ మీద బాగా వెనక తగ్గారు జనము. ఏం లేదు అన్ని వస్తా, అది కూడా పుకారే, అది పుకారే. నిజం ఎవరికి తెలియకుండా ఉంటదిరా. నేను అడిగా మా అత్తని, ఆమె అడిగి ఏమమ్మా జగన్ నీ భూమి ఏమన్నా తీసుకున్నాడా అని. నీకు సర్వే చేసి ఈ రోజు ప్రమోషన్ చేసి నీ భూమి నీ హక్కు కల్పించాడు. ముందు ఏమైంది, ప్రింట్ తీసుకుంటా ఉంటే మామూలు ప్రింట్ వచ్చేది, ఇప్పుడు ఒరిజినల్ ప్రింట్ వస్తుంది తెలుసా నీక. ప్రింట్ తీసుకొని మేము లోన్ తీసుకోవాలంటే ఏం చేసామంటే విఆర్ఓ సంతకం పెట్టించాలా. మొన్న పోయిన తర్వాత ఒరిజినల్ ప్రింట్ వచ్చింది అప్డేట్ అయిన తర్వాత. అంత బాగుంటే ఇంకేంది మొక్క పోసాను. రే ఏదైతే చుక్కల భూములు ఎవరు ధైర్యం చేయాల, జగన్ చేశాడు తెలుసా నీకు. ఎవరు చేశాడు చుక్కల భూములు? అవును, అసలు బాబు అంటేనే నీకు ఫ్రీ డెలివరీ ఉండదురా నాయన, అన్ని తొక్కు పెట్టడమే బాబు. అట కాదు జగన్, అన్ని వదిలిపెట్టడమే జగన్. అది ఉద్దానం హాస్పిటల్, ఉద్దానం ఇన్నేళ్ల చరిత్ర తెలుసా. అవునవునవును, దాన్ని తీసుకొచ్చి ఓవరాల్ గా ఐపాక్ అనేది ఫుల్ జోష్ లో ఉందంటావు. జోష్ లో ఉంది ఖచ్చితంగా. మనమే విన్ అవుతాము, ప్రాబ్లమ్స్ ఏం లేవు. వాళ్ళ లెక్క ప్రకారం 155 వస్తాయి మనకే చెప్పేస్తున్నారు. ఓకే ఓకే ఓకే, అదే విషయం. ఆనే ఉందిలే. మేము ప్రతి ఎన్ని బూతులు వెళ్ళాం తెలుసా విజయవాడలోనే. ఇబ్రహీంపట్నం వెళ్ళాం. ఆయన వీళ్ళిద్దరు దొంగలండి, ఎవరు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ ఇక్కడ ఆడుకున్నారు. ఆ తిరుపతి అమాయకుడు పాపం జెడ్పీటీసీ అతను గెలిపించకపోతే మనం ఎట్లా అండి అన్నారు. ఓట్లు వేసేవాళ్ళు, ఓట్లు వేసేవాళ్ళని అడిగితే ఏమ్మా ఎవరికి వేస్తారు ఓట్లు అంటే, లేదండి ఈయన పథకాలు ఇస్తారు, వాళ్ళు ఏమి ఇచ్చారండి మనకి అన్నారు తెలుసా. మాస్ జనం మొత్తం జగన్ కి ఓట్లు వేసారు. అది ఎప్పటికి తెలియదు ఆ విషయం. మాస్ మొత్తం జగన్ కి ఓట్లు వేశారు. ఎస్సీ బీసీ ముస్లింస్ అయితే అసలు తిరగలేదు. వాడు ఒక ఆటోవాడు అన్నాడు నాకు తెలుసా, ఏమండి ముస్లింలకు రిజర్వేషన్ ఏమంటే దొంగ వారం చేశాడు. ఇక్కడ బీజేపీ వాళ్ళు చెప్పారు అమిత్ షా వచ్చి దొంగ వారం చేశారు. ఈ రోజు జగన్ ఒకటే చెప్పాడు, ముస్లింలు నా అండ అని చెప్పాడు. మేము వాళ్ళకి ఏపీ మొత్తంలో ఉంటారు, బాగానే ఉంటారు ముస్లిం. సీట్లు గట్టిగా వస్తాయి వాళ్ళ వల్ల. నెల్లూరే గెలిచేటట్టుందంటే విజయసాయి చెప్తే ఏమన్నాడా, నెల్లూరే గెలిచేస్తుంది, నారాయణ పక్కన పెడేస్తారంటుంటే కర్మకాలు ఓడిపోయాడండి. ఇదేమి నారాయణ దిక్కులు అయిపోతారు. 4-5 ఉన్నాయి ఇవి సీట్లు. కుప్పము, మంగళగిరి, పిఠాపురము, నెల్లూరు సిటీ, ఇవన్నీ కొన్ని ఉన్నాయి, హిందూపురం, ఇవన్నీ కానీ గెలిస్తే సంపూర్ణం అవుద్ది. వాడెవడో నిన్న మొన్న చెప్పాడు కుప్పంలో కూడా మనమే గెలుస్తున్నాం అన్నా అని. ఒక రిపోర్ట్ లో, ఒక సర్వేలో కూడా చూసాను నేను, కుప్పంలో కూడా గెలిచేటట్లు. పడుతున్నాడంట పాపం. అవును, పాడి కౌచి